ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా బగారా రైస్ విత్ లెస్ ఆయిల్ ఎలా చూద్దాం. ముందుగా ఇలా రైస్ కడుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ప్యాన్లో జీలకర్ర కొంచెం ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్. ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నాకు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని జస్ట్ ఇలా కలిపేసుకోవాలి. చూడండి, చాలా లెస్ ఆయిల్. నార్మల్గా మనం బగారా రైస్ అయితే కొంచెం ఎక్కువ ఆయిల్, అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే హెల్త్ కూడా బాగుంటుంది. పిల్లలకి ఇదైతే మనం ఎవరైనా తినొచ్చు. ఇది లెస్ ఆయిల్ అండ్ బాగుంటుంది. పిల్లలకు కూడా కొంచెం ఫ్లేవర్ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కొంచెం బగారాకు, జస్ట్ లైట్గా, బాగా స్పైసెస్ ఏమొద్దు, కొంచెం బగారాకు సంబంధించి జస్ట్ కొన్ని అట్లా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఇది బాయిల్ అయ్యేలాగా ఉంచుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. బాయిల్ అయ్యాయి కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అంతా ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని రైస్ పెట్టుకోవడమే, అంతే. చూడండి, పెట్టుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవుతాయి. మనం అందులో వేయడం ఇదంతా ఏం ప్రాసెస్, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ వితిన్ ఒక 10 మినిట్స్లో అవుతుంది, అంతే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఎమ్మి బగారా రైస్ ఇస్ రెడీ. దీన్ని బగారా రైస్ అనొచ్చు, జీరా రైస్. పిల్లలకి హెల్తీగా అండ్ బాగుంటుంది. అండ్ ప్లేట్లో తీసుకొని జస్ట్ సర్వ్ చేసుకొని తినడమే. చూడండి ఎంత బాగుందో. ఇది ఏ కర్రీలో కూడా బాగుంటుంది రైస్. ఈ రైస్ మనం వెజ్లోకైనా, నాన్ వెజ్లోకైనా, ఎందులోకైనా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.